ఈరోజు నేను చెప్పబోయే మిస్టరీ ప్రపంచంలోనే అర్థం కాని ఇంకా ఎవరూ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని కేస్. ద మ్యాన్ ఫ్రమ్ టొరెట్. ఇది ఇది ఎటువంటి హర్రర్ కాదు, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాక్యుమెంటెడ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎయిర్పోర్ట్ మిస్టరీస్ ఎవర్ రికార్డెడ్. 1948 1954 మధ్యలో, ముఖ్యంగా చెప్పుకుంటే 1954లో టోక్యో హెనెడా ఎయిర్పోర్ట్కి ఒక బిజినెస్ ట్రావెలర్ వచ్చాడు. ఆయన మిడిల్ ఏజ్డ్, వెల్ డ్రెస్డ్, చాలా నార్మల్ లుకింగ్. ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద అఫీషియల్స్ ఆయన పాస్పోర్ట్ చూస్తే కంట్రీ టొరెట్ అని క్లారిటీగా ప్రింట్ అయి ఉంది. అధికారులు ఫస్ట్ అయోమయంలో పడిపోయారు. ఏంటి ఈ దేశం, ఎక్కడ ఉంది, ఎప్పుడు వినలేదు అని థింకింగ్లో ఉండిపోయారు. ఆ పాస్పోర్ట్ కేవలం ఫేక్ కాదు, పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి వాటర్ మార్క్స్, స్టాంప్స్, సీల్స్ అన్నీ అసలైనవే. అఫీషియల్స్ ఆయనను అడిగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. అతను కాన్ఫిడెంట్గా చెప్పాడు, నేను టొరెట్ నుండి వచ్చాను అని. ఇది యూరోప్లో ఒక చిన్న దేశం. అతను మ్యాప్పై ఫింగర్ పెట్టి చూపించాడు. అఫీషియల్స్ ఇది ఆండోరా ప్రాంతం అని చెప్పారు, కానీ అతడు కాన్ఫిడెంట్గా ఇది ఆండోరా కాదు, ఇది టొరెట్, మా దేశం 1000 ఏళ్లుగా ఉంది అని. ఇమిగ్రేషన్ వాళ్ళు షాక్ అయినా అతన్ని చెప్పిన డీటెయిల్స్ వెరిఫై చేయడానికి ప్రయత్నించారు. అందులో మొదటిగా అతను ఎక్కడ స్టే చేశాడో అక్కడ రిజర్వేషన్ కోసం వెళ్ళారు. అతను చెప్తున్న హోటల్ టోక్యోలో ఉన్నదే. అతను చెప్తున్న కంపెనీ కూడా ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే హోటల్లో అతని పేరిట బుకింగే లేదు. అతని కంపెనీ కూడా అతన్ని తెలియదని చెప్పింది. తర్వాత పాస్పోర్ట్ స్టాంప్స్ని వెరిఫై చేయడానికి వెళ్ళారు. పాస్పోర్ట్లో ఫ్రాన్స్, స్పెయిన్, జపాన్, జర్మనీ మొత్తం 30+ అఫీషియల్స్ ట్రావెల్ స్టాంప్స్ ఉన్నాయి. అన్నీ లీగల్, లెజిట్గా కనిపించాయి. ఫేక్ చేయడం అసాధ్యం. అఫీషియల్స్ ఫైనలీ అతన్ని ఒక గార్డెడ్ రూమ్కి షిఫ్ట్ చేశారు. అది 7th ఫ్లోర్. విండో ఫుల్ లాక్ చేశారు. 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ని అవుట్ సైడ్ పెట్టారు. అతనికి ఫుడ్ కూడా ఇచ్చారు. పాస్పోర్ట్ మరియు అతని డాక్యుమెంట్స్ అన్నీ ఒక టేబుల్ డ్రాలో లాక్ చేసి పెట్టారు. తర్వాత రోజు డే లైట్ వరకు గమనించాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేశారంటే అతను అక్కడ నుంచి డిసప్పేర్ అయిపోయాడు. నాట్ ఏ మిస్సింగ్ పర్సన్, ఏ వ్యానిష్డ్ పర్సన్. విండో 7th ఫ్లోర్లో ఉంది. ఏమైనా డోర్స్, కిటికీస్ పగిలాయంటే లేవు. వేసిన డోర్ వేసినట్టే ఉంది. సీసీటీవీ ఏ మూమెంట్ను రికార్డ్ చేయలేదు. గార్డ్స్ ఏ సౌండు వినలేదు. వర్స్ట్ పార్ట్, హిస్ పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ ఆల్సో డిసపియర్డ్. డ్రాలో ఉన్నవన్నీ ట్రేస్ లేకుండా మాయమైపోయాయి. దీనిపైన 4 థియరీస్ ఉన్నాయి. ఇక ప్యారలల్ యూనివర్స్ థియరీ. సేమ్ రీసెర్చర్స్ బిలీవ్ అతను మా ప్రపంచంలా కనిపించే ఇంకో ప్యారలల్ ఎర్త్ నుండి వచ్చాడు అని. అక్కడ టొరెట్ అనే దేశం నిజంగా ఉన్నట్టు. సెకండ్ వన్, టైమ్ స్లిప్, డైమెన్షనల్ ఎర్రర్. కొన్ని సెకండ్స్ లేదా కొన్ని మినిట్స్ పాటు టైమ్ లైన్స్ ఓవర్లాప్ అయ్యే రేర్ ఈవెంట్స్ ఉన్నాయి. అతను తప్పుగా మా టైంలో ల్యాండ్ అయ్యి తిరిగి తన టైం లైన్కి పుల్ అయిపోయాడని కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి. థర్డ్ థియరీ, డిప్లొమాటిక్ కవరప్ థియరీ. కొంతమంది హిస్టోరియన్స్ ఇది నిజమైన కేసు అని, కానీ డాక్యుమెంటేషన్ లేటర్ సస్ప్రెస్డ్ అయిందని అంటారు. ఫోర్త్ థియరీ, ఎయిర్పోర్ట్ అర్బన్ లెజెండ్. కొంతమంది ఈ కథను అర్బన్ లెజెండ్ అంటారు, కానీ అనేక ఓల్డ్ రెఫరెన్సెస్, బుక్స్ మరియు మల్టిపుల్ రీటైలింగ్స్ ఉన్నందున కంప్లీట్లీ ఫేక్ అని కూడా ఎవరు ప్రూవ్ చేయలేదు. ఎప్పుడైతే అతను ఆయన ఐడెంటిటీ మాత్రం మళ్ళీ కనిపించలేదు. ఇంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా కూడా ఏ ట్రేసు దొరకలేదు, ఏ ఫింగర్ ప్రింటు లేదు, ఏ మూలం లేదు. టోక్యో ఎయిర్పోర్ట్ హిస్టరీలో ఇంకా ఈ రోజు వరకు టొరెట్ మ్యాన్ ఈజ్ అఫీషియలీ క్లాసిఫైడ్ యాజ్ ఏ ట్రావెలర్ హూ కమ్ ఫ్రమ్ నౌ హియర్ అండ్ వెంట్ నౌ హియర్. మీ అభిప్రాయం ఏంటి? ఇది ప్యారలల్ యూనివర్స్ ప్రూఫ్నా, లేదా మనం అర్థం కాని ఇంకేదైనా ఉందా? కామెంట్లో కామెంట్ చేయండి.